స్వరూపదేవి గారు, సో ఎలా చూడాలంటే ఆల్రెడీ మన ప్రయత్నం మనం చేస్తే సంకల్పంతో ఖచ్చితంగా ఫలితాలు అవే వస్తాయి అనడానికి ఒక తార్కాణంలో డెఫినెట్గా పార్టీ నిలిచిందనలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆల్రెడీ 21 మంది ఎమ్మెల్యేలతో జనసేన పార్టీ ఇక మరింత బలం పుంజుకునేందుకు ఎలాంటి కసరత్తు చేస్తుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అలాకేట్ చేసినటువంటి ఈ గ్లాస్ సింబల్ రేపు రానున్నటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. మ్మ్. అంతకుముందు ఏం జరిగిందంటే ఇందాక మన బీజేపీ లీడర్ గా చెప్పినట్లుగా ఇంతకు ముందు ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చినాయి అంటే కోర్టుకు వెళ్ళవలసినటువంటి సిచ్యుయేషన్ వచ్చేదన్నమాట. మ్మ్. ఇప్పుడు మనకు అటువంటి సిచ్యుయేషన్ లేదు. రేపు సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. వీటన్నిటికీ కూడా మనం ఒక ధైర్యంతో వెళ్ళొచ్చు. మ్మ్. అంటే ఇంతకు ముందు ఆ ధైర్యం లేదా అంటే 100% జనసేన అంటే గాజు గ్లాసు, గాజు గ్లాసు అంటే జనసేన అన్న విధంగా మేము ఆల్రెడీ ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళాం. ఈవెన్ గ్రామాల్లో కూడా గాజు గ్లాసు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు అంటే గాజు గ్లాసు అని చెప్పేసి గుర్తుపట్టేంత స్థాయికి మేము తీసుకెళ్లడం కూడా జరిగింది. మ్మ్. అయితే ఇప్పుడు ఇంకాస్త ధైర్యం అన్నమాట. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో జనసేన తరపున మాదైనటువంటి ముద్రను మేము వేయబోతున్నాము. అలాగే రేపు నెక్స్ట్ మంత్ లో జరగబోయేటువంటి ప్లీనరీ సభ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. ఆయన ఎక్కడైతే పోటీ చేసి గెలిచారో అక్కడే ప్లీనరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మార్చిలో జరగబోయేటువంటి ప్లీనరీకి కూడా ఇప్పటి నుంచే నాయకులకి అందరికీ కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్లీనరీని సక్సెస్ చేసుకోవాలి. మా జనసేన పార్టీ వాళ్ళందరికీ అదొక పండగ వాతావరణం అండి. అంటే ఎలక్షన్ అయిన తర్వాత మేము ఇప్పటి వరకు పార్టీ మీటింగ్లు ఏమి మాకు జరగలేదు. మ్మ్. పవన్ కళ్యాణ్ గారిని మేము ఆ ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్స్ లో కలవడమే కానీ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్ లో మేము కలవలేదు. కాబట్టి రేపు వచ్చే నెలలో మార్చిలో మాకు ఖచ్చితంగా మా జనసేన పండగ రాబోతుంది. ఆ టైంకి జనసేన పార్టీ కూడా క్రింద గ్రౌండ్ స్థాయి నుంచి కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీల్లో ఎవరైతే ఈ 10 సంవత్సరాలుగా కష్టపడి పార్టీ కోసం నిస్వార్థంగా ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు పెట్టినా కానీ పార్టీ కోసం నిలబడి ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించి, అట్లాగే యూత్ అండి, ఎంత యూత్ అయితే మాత్రం యూత్ కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి 80% ఆఫ్ ద యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, మాకెవరికి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. మేము ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చూసి, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని నమ్మి మేము రాజకీయాల్లోకి బయటకు వచ్చాం. అలాగే యూత్ కూడా, చదువుకున్నటువంటి యూత్, వాళ్ళు జాబ్స్ చేసుకోవాల్సినటువంటి ఆ యూత్ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి ఈ రోజున రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల ద్వారా ఎంత ఇంపాక్ట్ చూపించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రోజున మా అందరికీ కూడా ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో పార్టీలో పదవులు ఇస్తారు. పదవులు అంటే మా జనసేన పార్టీలో ఒక బాధ్యత అండి. అంటే క్రింద గ్రౌండ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి అంశం మీద, అలాగే రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏ విధంగా మేము ఫోకస్ చేయాలనేటువంటి అంశం మీద కూడా మా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కమిటీలు తీసుకుని పార్టీని స్వరూపదేవి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పార్టీలు ఎలాగా గుర్తింపు వచ్చిన తర్వాత వాటికంటూ ఒక స్టేటస్ వస్తుందో డెఫినెట్గా కష్టపడే నాయకులు ప్రతి ఒక్కరు గుర్తింపు కోరుకుంటారు, ఏదో ఒక పదవి కావాలని. ఇప్పుడు ఇలా కూటమి సర్కార్లు ఏర్పడిన చోట అందరికీ అన్ని పదవులు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. సో అక్కడ గ్రౌండ్లో మొత్తం అందరినీ కమ్యూనికేట్ చేసుకుంటూ రావాలి, అన్ని పార్టీలు సమన్వయం చేసుకోవాలి. సో అంటే మీరు ఆల్రెడీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు రాబోయే కాలంలో పదవులు వస్తాయని. సో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? అంటే అక్కడ లోకల్గా ఉండే రాజకీయాలు క్షేత్రస్థాయిలో కొంచెం ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. సో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ నాయకులందరినీ కూడా ఇంకా ఉత్తేజపరిచేలా చేస్తూ అంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అనుకోవాలి? తప్పకుండా అండి. అంటే ఇంతకు ముందు కూడా కమిటీస్ ఏమీ లేకపోయినా కానీ కమిట్మెంట్ తో పనిచేసామండి. ఇప్పుడు జస్ట్ కమిటీస్ వస్తాయి, అంతే తేడా. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు నోటెడే అనమాట. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టారు అంటే ఏ కమిటీల్లో లేకపోయినప్పటికీ కూడా జనసేన కార్యకర్తలందరూ కూడా
తాము సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి చేయిస్తా ఉంటారు. అలాగే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కావచ్చు, అలాగే పార్టీ పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఇప్పటికే మండల స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి లెవెల్ వరకు కూడా మాకు కమిటీలు ఉన్నాయి. ఇంకా కొంచెం క్రిందకి దిగి గ్రామ స్థాయి కమిటీల వరకు మేము ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము. అలాగే మహిళా విభాగానికి సంబంధించి, అలాగే స్టూడెంట్స్ విభాగానికి సంబంధించి, యువజన విభాగానికి సంబంధించి కూడా పలు కమిటీలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అంటే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా సమన్వయపరచడానికి ఇప్పటికే అజయ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు దిశానిర్దేశం చేయడానికి మాకు ముందుకు నడిపిస్తారు. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ మేము ఆ నిర్ణయానికి లోబడి, అంటే కొంతమందికి అందరినీ సాటిస్ఫై చేయలేము, అంటే అందరినీ కమిటీస్ లో ఇంక్లూడ్ చేయలేము కాబట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి ఒక అవకాశం ఒక అడుగు దూరంలో ఉండొచ్చు. బట్ ఎవరు ఎలా ఉన్నా గానీ మాకు అల్టిమేట్ గోల్ పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తూచా తప్పకుండా చేయడమే మా యొక్క బాధ్యత అని మేము భావిస్తాం. ఎస్ రవికిరణ్ గారు, మీరు ఎప్పటి నుంచో అధికార ప్రతినిధిగా ఉన్నారు, పార్టీలు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు, చాలా వ్యాలిడ్ గా పాయింట్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు.